నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, పూనం పాండే మోడలు, నటి కూడాను వినే ఉంటారు మీరు. సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయింది రమగారు. ఎప్పుడు చేయ నిన్న నైట్ బాగోలేదట. నైటే చనిపోయినట్లున్నారు. ఈరోజు వార్త మనకి తెలుస్తా ఉంది. చిన్న వయసేనండి. కానీ వయసుతో సంబంధం ఉండట్లేదు కదా రమగారు. క్యాన్సర్ మాత్రం చాలా ఎక్కువగా వింటున్నామండి. అవును. అవేర్‌నెస్ ఎంత క్రియేట్ చేసినా కూడా ఇవి లక్షణాలు మనం గుర్తించలేకపోతున్నామంటారా? 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. అంతే, సర్వైకల్ క్యాన్సర్ అసలు టైమే ఇవ్వదట. ఆ! ఆ! కాదు జయ, ఇది వరకు మెన్స్ట్రువల్ ప్యాడ్స్ క్లాతులు వాడతారు, అవేవో అనారోగ్యాలు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయి, అది వచ్చేస్తాయి, ఇది వచ్చేస్తాయి, హైజీన్ ఉండదు, భోజీన్ ఉండదు, చెప్పి 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 మనని ప్యాడ్స్లోకి మార్చారు కదా. అవునండి. మొత్తం ప్రపంచం అంతా ఫ్యాట్సే. ప్యాడ్ మ్యాన్ సినిమా తోటి ఇంకా ఎక్కువైంది, అంతేనా? ఆ! కానీ మరి అయినా కూడా ఎందుకు వస్తున్నాయి ఇవి? వాటి వల్లే ప్రధాన కారణం అంటారా మీ ఉద్దేశం? నేనేం అనుకోవట్లేదు, నా ఉద్దేశం కాదు. నువ్వు హైజీన్ వచ్చింది, శుభ్రతలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, క్యాన్సర్లు కూడా వచ్చినాయి. ఇది వరకు సర్వైకల్ క్యాన్సర్లు ఇన్ని ఉన్నాయా? ఏమిటి ఇప్పుడు తేడా? ఎక్కడొచ్చింది తేడా? ఈ సర్విక్స్ లోకి చేయి పెట్టేది ఎప్పుడు జరుగుతుంది జయ? మామూలుగా డెలివరీలు అంతే. తర్వాత అబార్షన్స్, అంతే. మిస్క్యారేజెస్ అప్పుడు క్లీనింగ్ అని, డిఎన్సీలు, తర్వాత ఈ లూప్ లాంటివి ఏమైనా పెట్టడాలు, అంతే కదా. మరి ఇది వరకు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? మనకి ఎట్లా దీని మీద అవేర్నెస్ ఎలా కుదురుతుంది? లోపల ఏమవుతుందో మనకు తెలుస్తుందా? తెలియదు. నాకు ఒక డాక్టర్ గారు, మా అక్కయ్య గారు అమ్మాయిని ఎవరినో ఒక మేడం కలిసాము, ఒక గైనకాలజిస్ట్ని. ఆవిడ యూటరస్ రిమూవ్ చేయటం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వారు ఏం చెప్పారంటే, 47 48 వచ్చినాయి కదా, మా 50 దగ్గర పడుతున్నాయి, డ్రెస్ ఇస్తే మా ఇవి కూడా మిగిలిన కూడా తీసేస్తాం, అండాశయం అన్నీ తీసేస్తాం, ఓవరీస్ అవన్నీ తీసేద్దాము అంటే, నేనన్నా అవి తీయకుండా కుదరదా, వాటిని ఉంచచ్చు కదా అంటే, ఇప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ టైం ఇవ్వట్లేదమ్మా అని చెప్పారు. టైం ఇవ్వటం లేదు, వచ్చిందా 2 నెలల్లో ఫినిష్ అయిపోవటమే. అమ్మో! అందుకని ఎందుకు తీసేస్తే దాంట్లో ఏదైనా కొత్త డెవలప్ అయ్యే ఇది లేకుండా ఉంటుంది అని. సమస్య ఉంది కాబట్టి. సమస్య ఉంది, యూట్రస్లో ప్రాబ్లం ఉంది, అది ఎలాగో రిమూవ్ చేస్తాము, ఎలాగో పేషెంట్ 15 నియరింగ్ 50, అందుకని దాంతోపాటు ఇలా చెప్పారు ఒక మేడం. మనము దాన్ని ఎక్స్పర్ట్ అడ్వైజ్ని మనం కాదనలేకపోతాం కదా. ఇప్పుడు ఈ ఓవేరియన్ క్యాన్సరే కాదు, ఏ క్యాన్సర్ టైం ఇస్తుంది, దీనికి టైం ఉంది, దీనికి లేదంటే వీళ్ళకి ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియట్లేదు. ఇలా ఎంత 30 36 ఉన్నాయంటావా? అంతే ఉండుండొచ్చు రమ్మగారు. ఎంత ఉన్నా బిలో 40 అంతే రమ్మగారు. అంతే. అయితే సంతానము అది ఉన్న వ్యవహారము కూడా కాదేమో పాపం. మనకి అమ్మాయి గురించి తెలియదు, కానీ ఇవాళ రేపు మన పరిస్థితి ఎట్లా ఉందంటే ముంచుకొచ్చేస్తున్నాయి ప్రమాదాలు. హార్ట్ అటాకులు అవి వేరే కదా. ఈ క్యాన్సర్ల గోల ఏంటంటే స్కిన్, ఆడవాళ్ళకి బ్రెస్ట్, ఈ ఓవేరియన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, తర్వాత ఏమో బోన్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, చెప్పొద్దమ్మా ఈ పేర్లు. అవును. మనం ఏమిటి అందులోనే బతుకుతున్నామా అనిపించేస్తోంది. చాలా కష్టంగా ఉంది జయ. జనరల్గా మామూలుగా మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలని చెప్తారు. ఎవరో గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు ఆవిడ 40 క్రాస్ అయితే పాప్స్మియర్ లాంటి రెగ్యులర్ టెస్టులు, బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఆడవాళ్ళు ఒక వయసు దాటాక తప్పకుండా చేయాలి. ఈ పీరియడ్ ఇష్యూస్ వాటిని కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఎంతసేపు మెన్స్ట్రువల్ సైకిల్ని జరపటం అలాంటివి చేయకూడదు. మనం వేసేసుకుంటుంటారు, పిల్స్ పూజ ఉంది, అది ఉంది, ఇది ఉంది, పురస్కారం ఉంది, ఎక్కడో ట్రిప్ ఉంది, నా బాండ్ ఉంది అని పిల్స్ తెగవాడేసేస్తారు. అవునవును. దాంతో పాటుగా తర్వాత ఈ గర్భధారణ పిల్స్, ఐ పిల్స్ లాంటివి ఎక్కువ వాడకూడదు. అది ఎప్పుడో ఒక్కసారి తీసుకోవాల్సింది. అది రెగ్యులర్ పిల్ లాగా వాడేస్తే ప్రమాదం కదా. ఇవన్నీ హార్మోన్లతో పనిచేసేవి కదా. దాన్ని మనం అంతా కకావికలం చేసేస్తాం. ఒక ఫ్లోని దాన్ని పోనిస్తే అంత పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. సమస్యలు వస్తూనే ఉన్నాయి, అయినా కూడా మనం దాన్ని కెలికేస్తే ఇష్టారాజ్యంగా చిన్నాభిన్నం చేసేస్తే అది ఎక్కడికి పోయి ఏం చేస్తుందో తెలియదు. ఐపిల్స్ వాడడము, తర్వాత ఇంకా ఉన్నాయి కదా మన కాంట్రసెప్టివ్స్ కూడా ఎక్కువ కాలం వాడడము, అవేం సేఫ్ కాదు. డాక్టర్లు కూడా చెప్తారమ్మా, పాపం చెప్పకుండా ఎందుకుంటారు చెప్పు. అవును చెప్తారు. ఒకసారి ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించండి, కంప్లీట్ టెస్టులు చేయించుకోండి అని చెప్తారు. ఒకసారి ఎప్పటికెప్పుడు సంవత్సరానికో 2 ఏళ్ళకో ఒకసారి మొత్తం అన్ని టెస్టులు చేయించుకుని చూసుకుంటూ ఉండాలేమో. ఇప్పుడు శరీరం మీద ఎక్కడైనా అనూజువల్గా గడ్డలు, కాయలు లాంటివి కనపడినా
కొత్త మచ్చలు ఏమైనా పెద్దవవుతున్నా, అన్ఎక్స్పెక్టెడ్గా మనం సన్నబడిపోయి, జుట్టు ఊడిపోయి, ఆకలి తగ్గిపోయి, సరిగ్గా తినటం లేదు, మనుషులు సడన్గా చిక్కిపోయారు లేదా సడన్గా లావైపోయారు, గోళ్ళు అవి బ్రిటిల్గా అయిపోతున్నాయి, కోళ్ళ పక్క చర్మం అదే పనిగా ఊడిపోతోంది, గోళ్ళు పుచ్చిపోవటం, పెదిమలు పేల్గా అయిపోవటం, ఎన్ని ఉన్నాయి జయ. మనం ఇలాంటిది అన్యూజువల్ థింగ్ ఏదైనా ఉంటే తప్పకుండా డాక్టర్ని కలవండి. ఎవరైనా ఆడ మగ పిల్ల మేక తేడా లేదు ఇందులో. ఓకే ఓకే. ఫెటిగ్, ఊరికే అలిసిపోతున్నా, అపరిమితంగా కాళ్ళు నొప్పులు, కాళ్ళు కొంకర్లు పోవటం, క్రాంప్స్ వస్తాయి కదా, అవును. కాళ్ళు తిమ్మిరెక్కిపోవటం, కాళ్ళు చేతులు తిమ్మిరి, తలకిని చేయి పెట్టుకుంటే చెయ్యంతా తిమ్మిరెక్కుతుంది. అన్యూజువల్గా ఇక్కడ ఎక్కడైనా వాపులు, ఈ బోన్స్ మధ్యలో వాపులు, ఈ జాయింట్స్ దగ్గర అలాంటివి ఏవును, అవన్నీ క్యాన్సర్లు అవ్వక్కర్లా, ఏవో అవుతాయి. ఇంకోటి కానీ డాక్టర్ని మాత్రం కన్సల్ట్ చేయాల్సిందే కదా. ఎప్పుడు పిల్లల్ని, మనల్ని మనం, భర్తల్ని భార్యలు, భార్యల్ని భర్తలు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం శ్రద్ధగా. ఏమైనా మార్పు వచ్చిందా అని వెతకద్దు, మార్పుని గుర్తించండి చాలు. రోజు వెతుకుతుంటే అదో జబ్బు కింద పరిణమిస్తుంది, అవును. ఓసిడి లాగా. కానీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు సరిగ్గా చూసుకోవాలి కదా, ఎవరి శరీరాన్ని వాళ్ళు సరిగ్గా సజావుగా పరిశీలించుకోవాలి కదా. కదలలేకపోతున్నామా, తిరగలేకపోతున్నామా, కూర్చుని లేవలేకపోతున్నామా. ఈ కొన్ని క్యాన్సర్ గడ్డ ఊరికి కాయల్లాగా వస్తాయి. అది చిన్న కాయ అని ఏదో మామూలు దగ్గర కట్ చేయిస్తే దానివల్ల పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి కొంతమందికి. అలాంటివి కూడా చూసుకోండి. ఇలా సడన్ డెత్స్ మనకి ఏంటంటే ఒక జ్వరాన్ని కలిగిస్తాయి. అవునండి. అమ్మో అని మళ్ళీ రేపటికి మామూలు అయిపోతాం. ఈ మామూలు అవ్వవలసిన కాలం అయితే కాదు ఇది. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయో జయ ఇప్పుడు. అవును రమ్మగారు. మనకి అవేర్నెస్ ఎంత వచ్చిందో, హెల్దీ ఫుడ్, హెల్దీ లివింగ్, ఎక్సర్సైజు, గాడ్ అవన్నీ వచ్చినాయి. వాటితో పాటు జబ్బులు కూడా బాగా పుంఖాలుగా వచ్చినాయి. ఇవి కూడా హెల్త్ కండిషన్స్ ఎప్పుడు ఎలా మారిపోతున్నాయో తెలియటం లేదు. సడన్ గా వచ్చేవి ఎటాకు వచ్చినాయి. 4-5 రోజులు కొంతకాలం మన లాగదీసి మన ఇంట్లో ఉన్న డబ్బంతా కరగదీసేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఓపిక, సహనము, ప్రేమ వాటన్నిటిని పాడు చేసేసి చివరికి మనకి చావును చూపిస్తున్నాయి ఇవి. ఎవరైనా ఎంతకాలం సేవ చేయగలుగుతారు జయ? చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కొత్తగా పెళ్ళిళ్ళైన పిల్లల్లో కూడా కనపడుతుంది. పిల్లలంటే 40 ఏళ్ళు అయ్యాక అవ్వవు కదా, 30లోనే అవుతాయి. అవునవును. అనారోగ్యాలు. సొంతానికి టెస్ట్ చేసుకోవటము, డాక్టర్ దగ్గరకు వెళ్ళటము, ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకోవటము ఈ రోజున చాలా అవసరంగా ఉంది. ఆడవాళ్ళు ఎప్పటికప్పుడు బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవటము, ఏవైనా అన్యూజువల్గా బ్లీడింగ్స్లో తేడా కనిపించిన, డిశ్చార్జెస్లో మార్పులు కనిపించిన, ఏదైనా అన్యూజువల్ పెయిన్ లోపల అనిపిస్తున్నా ఒక పొడిచినట్టు నొప్పి, యూరిన్ డిస్కలరేషన్, యూరిన్లో రంగులు మారిపోవటం, వేరే కలర్స్ కనిపిస్తుంటాం, ఎల్లోగా ఉండాలి, లైట్ ఎల్లో ఇచ్చి ఉండాలి, అందులో డిశ్చార్జెస్లో కలర్స్ మార్పు, పీరియడ్స్లో డిశ్చార్జ్ ఏదైనా అన్యూజువల్గా కనిపిస్తే తప్పకుండా ఎక్స్పర్ట్ అడ్వైస్కి వెళ్ళండి. ఇది చెయ్యవలసిన పని. పిల్లల్ని గమనించుకోండి. ఆడపిల్లలు ఉంటే పిల్లల్ని కూడా గమనించుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు కనుక్కోండి. మాట్లాడుకోవాల్సిన విషయం, సిగ్గుపడాల్సింది, దాచిపెట్టాల్సింది, చెప్పకూడదు కాదు, అస్సలు కాదు. అవునండి, అస్సలు కాదు. ఒక ఇంట్లో నుంచి ఒక స్త్రీ సడన్గా మాయమైపోతే ఆ ఇల్లు సంసారం కుదేలైపోతుంది. అమ్మో, అవునండి కదా. తర్వాత మిగిలిన వాళ్ళకి జీవితం పట్ల భయం కూడా వస్తుంది. ఇదేగా ఇప్పుడు వీళ్ళ సంసారం కుదేలైపోవటమే కాదు, మిగిలిన వాళ్ళకి జీవితం పట్ల భయం వచ్చేస్తుంది. అవును రమ్మగారు. అలా కాకూడదంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని కేర్ఫుల్గా ఉండవలసిన సమయంలోకి వచ్చేసాము. ఒక మహమ్మారి వదిలిందంటే చాలా మహమ్మారులు మన చుట్టూతా పొంచి చూస్తూనే ఉంటాయి మనని. వాటి చేతుల్లో పడకుండా, ఒకవేళ చేతుల్లో పడినా సేఫ్గా బయటకు వచ్చే మార్గం ఏమిటో అది కూడా ఆలోచించాలి. హెల్దీ లివింగ్ చూసుకోండి. దానికోసం మనం ఏంటంటే ఆవిడెవరో చనిపోయింది పాపం, ఆమె కోసం మౌనం చేయకుండా మనం ఇవి మాట్లాడుకుంటున్నాం. ఈ జాగ్రత్త వహించకపోతే కుదరదు కదా. అది ఒక గంట అంతే రమ్మగారు, అంతే కదా. ఒక బెల్ రింగ్ అయింది అంతే. కాషస్గా ఉండవలసిన రోజుల్లోకి వచ్చామని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటున్నాం. రైట్. నమస్తే. నమస్తే.